హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ మనం ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. అంటే ఎవరైతే ఇప్పుడు నీట్ రాయబోతున్నారో వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో. వాళ్ళకు కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ కానీ వాళ్ళకు కొంచెం ఇంపార్టెంట్ అయ్యే విధంగా ఉంటుందని చెప్పి ఈ వీడియో అయితే చేయబోతున్నాను నేను. ఛానల్ కి ఎవరైనా కొత్త వచ్చినట్టయితే నా పేరు మహేష్, నేను ఒరెన్బర్గ్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ని. సో మనం ఎక్కువ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అనమాట. సో ముందుగా మనకి నీట్ అనగానే చాలా మంది భయపడతారు ఫస్ట్. నీట్ అంటే మళ్ళీ ఎంబీబీఎస్ చాలా లాంగ్ టైం టేకింగ్ ప్రాసెస్ అది ఇది అని చెప్పి. సరే, ఈ వీడియో వాళ్ళకైతే కాదు, ఎవరైతే నీట్ రాయబోతున్నారో వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో. లైక్ ఇప్పుడు నీట్ రాస్తున్నారు కదా, నాకు తెలిసి 24 to 25 డేస్ ఉందన్నమాట నీట్కి. సో దానికోసం మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, మన కోసం మనం ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్కి అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు అనమాట. కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది వీడియోలో. సో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. కొంచెం 1% అన్న హెల్ప్ అవుతుంది మీకు. సో నేను మీకు కొన్ని టిప్స్ అయితే ఇవ్వబోతున్నాను. అవి మీ ర్యాంక్స్ పైన కానీ మీ స్కోర్ పైన కానీ ఇంపాక్ట్ ఇవ్వచ్చు. సో వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. నేనైతే మీకు ఎలాంటి స్ట్రాటజీస్ అయితే ఇవ్వదలుచుకోవట్లేదు. అండ్ నేను మీకు ఈ వీడియోలో చెప్పేది ఏంటి అంటే, ముందుగా మెయిన్ థింగ్ మైండ్ సెట్ అండ్ ఇంకా స్ట్రాటజీ టువర్డ్స్ యువర్ ఎఫర్ట్స్. ఎగ్జామ్కి కావాల్సిన ఎఫర్ట్స్, మీరు పెట్టగలిగిన ఎఫర్ట్స్, మీరు చేయగలిగిన ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసరికి నో ప్లాన్ అనమాట. అంటే మనకి ప్లాన్ అనేది ఉండదు. ఎట్లా అంటే మీరు జస్ట్ ఏదో ఇవ్వాలని ఇస్తున్నారు, పేరెంట్స్ చెప్పిరని ఇస్తున్నారు. ఇది కాకుండా మన మనసులో ఇన్ కేస్ ఏదన్నా ఉంటే, ఈసారి నేను కరెక్ట్గా ఇవ్వలేనేమో, ఎందుకంటే సరిగా ప్రిపేర్ అవ్వకుండొచ్చు, లేదంటే సరిగా కోచింగ్ జరగలేదు, ఇంకా లేదు అంటే నెక్స్ట్ ఇయర్ మంచిగా ఇద్దాము, 1 year లాంగ్ టర్మ్ తీసుకొని మంచి ప్రిపేర్ అయ్యి మంచిగా ఇద్దాము, ఇప్పుడు కాకపోయినా మనం నెక్స్ట్ అయినా క్లియర్ చేసుకోవచ్చు. ఇలాంటి స్ట్రాటజీస్ కానీ ఇలాంటి వే ఆఫ్ థింకింగ్ ఉన్నప్పుడు మీ మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది అనమాట. అంటే మీరు ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళాలి అనుకున్నారు అనుకోండి, ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం అయినా వెళ్ళొచ్చులే అన్న మైండ్ సెట్ పెట్టుకునే వాళ్ళు చూడండి, ఇప్పుడు ఆ ప్లేస్కి పక్కా వెళ్ళాలి అనే వాళ్ళు చూడండి, ఆ ప్లేస్కి ఫైనల్గా రీచ్ అయ్యేది ఎవరు అంటే, ఆ ప్లేస్కి పక్కా వెళ్ళాలి అనుకునే వాళ్ళు రీచ్ అవుతారు. సో ఇలాంటి మైండ్ సెట్ అయితే పెట్టుకోవద్దు మీరు, ఇలాంటి ఆలోచన అయితే పెట్టుకోవద్దు మీరు. ఇలాంటి ఏ ప్లాన్ లేకుండా అయితే మీరు ఎగ్జామ్కి అయితే అటెండ్ అవ్వకండి. ఇన్ కేస్ అలాంటి ప్లాన్ ఉందా, మీరు ఎగ్జామ్ కాదు కదా, మీరు మీ స్టడీస్ ఆపేసేయండి ఆడికే. లేదు అంటే మీరు ఇంకా ఎంసెట్ అవి ఇచ్చుకొని అగ్రికల్చర్ కానీ ఇంకేదన్నా చేసుకోండి. అంతేగాని మీరు ఇలాంటి మైండ్ సెట్ పెట్టుకొని జస్ట్ ఏదో అపియర్ అవుదాము, మనకు తెలుస్తుంది కదా, ఇలాంటి మైండ్ సెట్ అయితే అసలు పెట్టుకోకండి. మీరు వెళ్తున్నారు అంటే పక్క సీట్ కొడతా నేను అనే మైండ్ సెట్తోనే మీరు ఎప్పుడైనా ఎగ్జామ్కి వెళ్ళాలి. నాట్ ఓన్లీ నీట్, ఎనీ ఎగ్జామ్ ఇన్ ఫ్యూచర్. మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి, ఒకటే బుక్ పైన స్టిక్ అయి ఉండండి. ఎందుకు అంటే, ఇప్పుడు మీరు ఒక బుక్ చదువుతున్నారు, మళ్ళీ తర్వాత మీ ఫ్రెండ్స్ ఏదో చదువుతున్నారు, అది బాగుంటుందేమో, బెటర్ ఏమో అని చెప్పి మీరు అది తీసుకోవడం, అది చదువుకోవడం, లేదా ఇంకో ఫ్రెండ్ ఏదో చదువుకుంటున్నాడు అది తీసుకొని అది చదవడం, ఇట్లాంటి అసలు చేయకండి. మీరు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఏ బుక్స్ అయితే చదివారో ఆ బుక్స్ మాత్రమే మళ్ళీ రిఫర్ చేయండి, మళ్ళీ రివైజ్ చేయండి, అన్ని అవిటినే పేపర్స్ తిరిగేయండి. అంతేగాని వేరే బుక్స్ తీసుకుందాము, దాంట్లో ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంటుందేమో, వేరే బుక్స్ చేద్దాము అది ఇంకా బాగుంటుందేమో, ఇలాంటి ఆలోచన అయితే పెట్టుకోకండి. జస్ట్ మీరు ఫస్ట్ ఏ బుక్ అయితే చదివారో అదే బుక్. బెస్ట్ బుక్ ఇంకా ఎన్సీఆర్టీ బుక్ మాత్రమే, ఎందుకంటే ప్రతి క్వశ్చన్ అందులో నుండి వస్తుంది. దాంతోపాటు మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే వేయాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. సో దానికి కావాల్సిన మనకి మెటీరియల్స్ చాలా బయట దొరుకుతాయి షాప్స్లో, ప్రీవియస్ ఇయర్ నీట్ యూజీ పేపర్స్. సో అవి మీరు రిఫర్ చేసుకుంటూ ఉండండి. ఈ 20 days గురించి చెప్తున్నాను నేను మీకు, ఫస్ట్ నుండి అయితే కాదు. జస్ట్ మీరు ఇప్పటివరకు అయితే చదివారు మీరు ఎంత ఉన్నారు అని చూసుకోవడానికి పీవైక్యూస్ అయితే పక్కా చేయాలి. ఎందుకంటే దీనివల్ల మీకు ఇంకో యూజ్ ఏంటి అంటే, ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ పైన ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఉంటారు అనమాట. అంటే మీరు ఫాస్ట్గా ఈరోజు చదివినాం నెక్స్ట్ అట్లా ఫాస్ట్గా రీడింగ్ ఎబిలిటీ వచ్చేస్తుంది మీకు. ఎందుకంటే ఇప్పటివరకు అయితే మీరు ఓన్లీ థియరిటికల్ చేసుకుంటూ వచ్చారు. కొన్ని ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ వీటిలో అయితే మీకు గ్రాండ్ టెస్ట్లు పెడతారు కాబట్టి వాళ్ళకి అలవాటు ఉంటుంది. ఎవరైతే వాటిలో కాకుండా నార్మల్ చిన్న కాలేజీలో చదువుకున్న వాళ్ళకి గ్రాండ్ టెస్ట్ పెట్టని కాలేజీలు, ఓన్లీ ఐపీకి ఎక్కువ ఫోకస్ చేసిన వాళ్ళు అయితే ఉంటారు కదా, వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. మీరు పీవైక్యూ బుక్స్ తీసుకోండి, పీవైక్యూ చేసుకుంటూ ఉండండి, పీవైక్యూస్ చేస్తూ ఉండండి. ఏమో తగ్గుతున్న చందులో నుంచి ఒక 2 క్వశ్చన్లు తగిలినా మీకు 8 మార్క్స్ అయితే వస్తాయి, 4+ అయితే కాబట్టి. సో పీవైక్యూస్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. మళ్ళీ ఒకటే బుక్, ఎన్సీఆర్టీ బుక్ పైనే కూర్చోండి, ఇంకే బుక్ అవసరం లేదు మనకి. అవి బుక్స్ మాత్రమే చదువుకుంటూ ఉండండి. అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ వచ్చేసరికి మనకి బిట్స్ ఇంపార్టెంట్, అవి పీవైక్యూస్ ఇంపార్టెంట్. సో పీవైక్యూస్ అవి మాత్రమే చేస్తూ ఉండండి. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి టైం సెట్. అంటే మనకి ఇప్పుడు ఎగ్జామ్ నాకు తెలిసి 2 to 5 ఉంటుండొచ్చు, లాస్ట్ ఇయర్ అట్లే ఉండే. సో మోస్ట్లీ 2 to 5 ఉంటుంది. సో మనం ఈ టైంలో ఇప్పటివరకు ఏం చేసే వాళ్ళం అంటే, మార్నింగ్లే చదువుకుంటుండే, మధ్యాహ్నం వరకు చదువుతుండే, మధ్యాహ్నం తింటుంటే, తిన్న తర్వాత ఒక 2 hours పండుకుందాంలే అనుకుంటుంటే, మళ్ళీ ఈవినింగ్లో చదువుకుందాంలే అనే మెంటాలిటీ అయితే ఉంటుండే. కానీ ఇదే మెంటాలిటీ మీరు ఎగ్జామ్ వరకు కంటిన్యూ చేశారనుకోండి, మీకు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మీకు మన బాడీ దానికి హ్యాబిచుయేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు 2 to 5 మీరు స్లీపింగ్ వేసుకున్నారనుకోండి, ఇన్ని రోజులు పడుకున్నారనుకోండి, ఆ 2 to 5 మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత కూడా పండుకునే ఉంటారు. ఎందుకంటే మీ బాడీ హ్యాబిచుయేట్ అయి ఉంటుంది ఇన్ని రోజుల్లాగా.
సో ఇప్పుడు మీరు సడన్‌గా 2-5 ఎగ్జామ్ డైరెక్ట్ మానిటర్ ఓపెన్ చేయగానే క్వెషన్స్ ఉంటాయి. ఆ క్వెషన్ చూస్తూ ఉంటే మీకు ఆ స్క్రీన్‌కి ఇంకా నిద్ర వస్తుంటది. సో మీరు సరిగ్గా కాన్సంట్రేట్ చేయలేకపోతారు. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇప్పటి నుంచి అట్‌లీస్ట్ కొంచెం టైంని అయితే మేనేజ్ చేసుకోండి అన్నమాట. మీరు పీవైక్యూస్ అయితే చెప్పినా కదా! ఆ పీవైక్యూస్ ఈ 2-5 టైంలో చేయండి. సో ఆ 2-5 ఏదైతే ఉందో అది మీరు పీవైక్యూస్‌కి యూటిలైజ్ చేసుకోండి. సో దట్ మీకు ఎగ్జామ్ హాల్‌లోకెళ్ళిన తర్వాత నిద్ర అనేది రాకుండా ఉంటుంది. ఆ విధంగా మీరు టైంని అయితే షెడ్యూల్ చేసుకోండి. మార్నింగ్ లేవండి, చదువుకోండి. తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేయండి. తర్వాత రివైజ్ చేసుకోండి. ఆ తర్వాత మార్నింగ్ ఏదైతే చదివిర్రో ఈవినింగ్ మధ్యాహ్నం రివైజ్ చేసుకుంది ఉంది కదా! అది మధ్యాహ్నం ఎగ్జామ్ అంటే 2-5 టైంలో మీరు వాటిపైన పీవైక్యూస్ ఇవ్వండి. ఈవినింగ్ మళ్ళీ చదువుకోండి. నైట్ మళ్ళీ రివైజ్ చేసుకొని పడుకోండి. ఇది మాత్రం చేయండి. జస్ట్ ఈ 20-25 డేస్. సో దట్ మీకు టైమ్ ఫ్లక్చుయేషన్ ఉండదు. టైమ్ డిఫరెన్స్ తెలవదు. మీరు దీనికే హ్యాబిచ్యుయేట్ అయితారు. మన బాడీకి ఎంత 21 డేస్ చాలు ఏ అలవాటుకైనా హ్యాబిటేట్ అవ్వాలంటే. సో మీకు నిద్ర అనేది రాకుండా ఉంటదనమాట. సో సరిగ్గా మీరు ఫోకస్ చేయగలుగుతారు. అండ్ ఇంకా మీరు ఈ 20 డేస్‌లో ఆహ్, ఇట్లా చేయండి. మీరు ఎక్కువ టాపిక్స్ కవర్ చేసేటట్టు ఉండండి. ఒకటే టాపిక్ పైన కూర్చొని దీంట్లో నుంచి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా 1, 2, 3, 4 టాపిక్స్ ఉన్నాయనుకోండి. మీరు 1, 2, 3, 4 టాపిక్స్ జస్ట్ పైనైనా సరే గాని రీడ్ చేసేటట్టు ఉండాల. లేదు ఇప్పుడు ఒకటే టాపిక్ పైన 100% ఇచ్చేద్దాం మనము. ఫస్ట్ అంటే 1 టాపిక్ పైన 100% ఇద్దాము. అండ్ మళ్ళీ అందులో నుంచి క్వెషన్స్ వస్తే పక్కా పెట్టేటట్టు ఉండాలి అనుకునే టైప్ ఉంటే అది చాలా తప్పైపోతుందనమాట. ఎందుకంటే పైన చదివితే మీకు కొంచెమన్నా గుర్తుంటుంది. సో దట్ మీరు అక్కడ ఎళ్ళిన తర్వాత క్వెషన్ చదవగానే ఇది ఈ టాపిక్ జస్ట్ కొంచెమన్నా ఇట్లా ఈ టాపిక్ సంబంధించింది ఉంటుంది. సో దట్ నేను అటెంప్ట్ చేయొచ్చు మీరు అట్లుంటే. అదే మీరు ఒకటే టాపిక్ పైన ఇప్పుడు ఫస్ట్ 1, 2, 3, 4 టాపిక్స్‌లో 1 టాపిక్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టిర్రు. మీరు 100% దానిపైన ఎఫర్ట్స్ పెట్టిర్రు. ఇప్పుడు ఏం చేస్తారు 1 టాపిక్ పై నుంచి ఒక్క క్వెషన్ కూడా రాకపోయిందంటే మీకు 2, 3, 4 నుంచి వచ్చినాయంటే మీరు ఇంక అయిపోయింది ఎగ్జామ్ ఆడనే. సో ఇట్లా కాకుండా ట్రై టు కవర్ మోర్ టాపిక్స్. ఎక్కువ టాపిక్స్‌ని కవర్ చేయడానికి ట్రై చేయండి. మీ వల్ల అయినంత వరకు ట్రై చేయండి అంతే. సో ఇదొకటనమాట మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. పేరెంట్స్ ఇది మీకోసం అనమాట. పిల్లల పైన ఎక్కువ ప్రెషర్ అయితే చేయకండి. ఎందుకంటే అంటే ఇట్లా లైక్ మోటివేట్ చేయండి తప్పులేదు. కాకపోతే వేరే వాళ్ళతో కంపేర్ చేసి మాత్రం ఇదైతే చేయకండి మీరు. ఎందుకంటే మీకు ఇప్పుడేమనిపియదు మనకి ఇన్‌కేస్ ఎగ్జామ్‌లో కూర్చున్న తర్వాత మీ డాటర్‌కి గాని, సన్‌కి గాని అవే గుర్తుకొస్తున్నాయి. సరిగ్గా కాన్సంట్రేట్ చేయలేరు వాళ్ళు. సో దట్ మీరు జస్ట్ ఎంకరేజ్ చేయండి వాళ్ళకి. నువ్వు చేయగలుగుతావు. నువ్వు చేస్తావు అనే టైప్ మాట్లాడండి మీరు. నీ వల్ల కాదు ఇవన్నీ మాట్లాడారంటే మాత్రం మనం అక్కడనే 100%లో 50% ఆడనే మీ అబ్బాయి కానీ, అమ్మాయి గాని డ్రాప్ అయిపోయే అవకాశాలుంటాయి. సో దట్ ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో, పేరెంట్స్‌తో పాటు ఉండి చదువుకుంటున్నారో వాళ్ళు హాస్టల్ గురించి పక్కన పెట్టండి. పేరెంట్స్‌తో పాటు చెప్తున్నాను నేను. సో పేరెంట్స్‌తో పాటు కలిసి చదువుకుంటున్నారో వాళ్ళు కొంచెం ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి. మీ మీ డాటర్ గాని, సన్ గాని మీకు కొట్టినా, కొట్టడు అని మీకు ముందే తెలిసినా గాని జస్ట్ పుష్ చేయండి ముందుకనమాట. సో దట్ అతనికి ఒక కాన్ఫిడెంట్ గాని వస్తుంది. కాన్ఫిడెంట్‌తో ఇంకొక కొంచెం మనం ఎక్కువ కాన్సంట్రేట్ చేసి ఎప్పుడో ఒకప్పుడు చదివే ఉంటాడు కదా! ఆ టాపిక్ అయితే గుర్తుకొచ్చి పెట్టే అవకాశాలున్నాయి. సో ఇది జస్ట్ ఒక టిప్ ఫర్ పేరెంట్స్ అంతే. అండ్ హాస్టల్‌లో చదివే వాళ్ళకైతే చెప్తున్నాను నేను. హాస్టల్‌లో మీ ఫ్రెండ్స్ ఏదో చదువుతున్నారు కదా! అని చెప్పి నువ్వు కూడా అది చదవడము. మీ ఫ్రెండ్స్ చదవట్లేరు కదా! అని చెప్పి నువ్వు చదవట్లేదు. ఇన్ని రోజులు చదివినాము ఇంకా 20 డేస్ చదివితే ఇప్పటిదాకా చదివింది లేనిది ఇప్పుడెట్లొస్తది? ఇలాంటి మాటలకి మీరు కొంచెం దూరంగా అయితే ఉండాలి. ఎందుకు అంటే మీరు ఇన్ని రోజులు చదివింది ఒక టైప్ ఉంటుంది. ఈ లాస్ట్ 20 డేస్ నువ్వు ఎట్లా యుటిలైజ్ చేసుకున్నావు అనే దానిపైన ఒకటుంటుంది. ఎందుకు అంటే మీరు ఇన్ని రోజులు చదివిర్రు. ఇప్పుడు రివైజ్ చేసుకోండి. చదివిన దాన్ని రివైజ్ చేసుకోండి. సో దట్ మీకు మంచి గ్రాస్ప్ అయి ఉంటుంది మీ మైండ్‌లో. వాళ్ళు చదవట్లేరు గదా! ఎంజాయ్ చేద్దాంలే అయిపోయింది. ఇప్పుడు హాస్టల్ లైఫ్ అయిపోయింది. ఇంటికెళ్తే మళ్ళా తిరగడానికి ఉండదు. ఎంజాయ్ చేయడానికి ఉండదు. ఇవన్నీ పక్కన పెట్టండి. వన్స్ మీరు నీట్ క్లియర్ చేసిర్రనుకో ఎంబీబీఎస్‌కెళ్ళిన తర్వాత ఎంజాయ్ చేయొచ్చు. ఇట్లా 10థ్‌లో చెప్పుంటారు. ఇంటర్‌లో చెప్పుంటారు. అది కామన్ ఇంగ అది లైఫ్ సైకిల్ మనం హ్యాబిచ్యుయేట్ అయిపోవాలి దానికి. సో ఇట్లా ఒకటైతే ఈ 20 డేస్ మాత్రం మీరు అసలు నెగ్లెక్ట్ చేయకండి. రివిజన్ ఇంపార్టెంట్. చాలా అంటే చాలా రివిజన్ చేయండి. మీ వల్ల ఎంతైతే అంత రివిజన్ చేయండి. అట్లా అని చెప్పి మీరు నైట్ అంతా మేల్కొని, డే అంతా చదువుకొని ఇట్లాంటి విషయాలు మాత్రం చేయకండి. ఎందుకంటే లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి హెల్త్ అనమాట. హెల్త్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మీకు. సో హెల్త్‌ని కరెక్ట్‌గా చూసుకోండి. మంచిగా ఉండేలా చూసుకోండి హెల్త్‌ని. సో దట్ మీరు కరెక్ట్‌గా ఎగ్జామ్ టైమ్‌కొచ్చేసరికి సిక్ అవ్వకుండా ఉంటారు. మంచిగా ఎగ్జామ్‌ని అటెంప్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు సిక్ అయినారంటే మాత్రం మీరు ఇంగ ఏం చేయలేనట్టే. ఎందుకంటే రివైజ్ చేయలేరు సరిగ్గా. హెడేక్ ఇంగ అవన్నీ చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న పేరుకి చిన్నగా ఉంటాయి గానీ మీరు సరిగ్గా కాన్సంట్రేట్ చేయలేరు. అక్కడనే మీరు దెబ్బతినిపోతారు. మళ్ళీ తర్వాత ఇంగ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు మీరే కన్విన్స్ చేసుకునే సిట్యుయేషన్ వస్తది. ఎందుకంటే నాకు హెల్త్ బాలేదు కాబట్టి నేను చేయలేకపోయినా. సో హెల్త్ బాగుండకపోవడానికి రీజన్ ఫస్ట్ మనం ఎట్లా ఉంటున్నామో మన స్లీప్ సైకిల్ ఇవే ఇంపార్టెంట్. మనం తినే ఫుడ్. సో మంచి ఫుడ్ తినండి. మంచిగా చదువుకోండి. మంచి నిద్రపోండి. మంచి రివైజ్ చేయండి.
పక్కా మీరు సీట్ అయితే కొడతారు. కొట్టాలని కోరుకుంటున్నాను నేను. సో ఇవన్నమాట కొన్ని నాకు తెలిసిన టిప్స్. ఇవి మీరు ఫాలో అవుతే ఓకే, ఫాలో అవ్వకపోయినా నో ప్రాబ్లమ్. జస్ట్ నాకెందుకో షేర్ చేసుకోవాలనిపించింది. సో దట్ ఈ వీడియో అయితే పర్టికులర్‌గా నీట్ వాళ్ళ కోసం అయితే షేర్ చేసిన నేను. సో వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.